పిహెచ్డి సీట్లు ఇస్తే మీ సొమ్మేం పోతుంది. 3 క్లాస్ నెంబర్ 3.6 సబ్ క్లాస్గా మార్చి సీట్లు అమ్ముకున్న దొంగెవడు. అయోమయంలో పిహెచ్డి నోటిఫికేషన్స్, అంధకారంలో కేయూ పిహెచ్డి ప్రక్రియ, సప్లిమెంటరీ నోటిఫికేషన్ లేకుండా వేకెన్సీ ఎలా నింపారు, కేఈ అధికారుల తీరు పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతమంది సీట్లు ఇచ్చారు, ఎయిడ్స్ మీటింగ్ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం నేరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ కమ్ రోస్టర్ సీట్ మెట్రిక్స్ ఎక్కడ పోయాయి, హడావిడి పడ్డ సీట్ల కోసం మెరిట్ అంటూ పాకులాడుతున్న సార్లు, కొత్త నియామకాలకు పనికిరాని పాత సీట్లను పూజలు చేసుకుంటారా, సీట్ల కోసం నికర్స్గా పోరాటం చేసిన వాళ్ళు బలవుతున్నారు. పిహెచ్డి సీట్ల నియామక అక్రమాలపై బహిరంగ చర్చ అంటే గర్జన వణుకుతున్న అధికారులు, సీట్లు పొందుకున్న వాళ్ళు ఎవరి స్వార్థం వానిదే, క్వాలిఫై మెరిట్ ఇంటర్వ్యూలు ఎంట్రన్స్ టెస్ట్కు ఉంటాయా, అన్యాయానికి గురవుతున్న విద్యార్థుల కోసం పోరాడతామంటున్న డాక్టర్ బరిగెల శివ. మొదటి నుంచి కూడా మేము పోరాడుతూ ఉన్నాం. మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి, ఉద్యమాలకు పురుడిగడ్డగా ఉన్నటువంటి ఓరుగల్లు ముద్దుబిడ్డగా ఇవాళ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయో, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే అసూలు బాసిన అమరవీరుల సాక్షిగా ఉస్మానియా తెలంగాణలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీలో ఇలా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో రగులుకున్నటువంటి ఉద్యమాలు ఏ విధంగా అవుతున్నాయో, ఆ ఉద్యమాలకు బలైనటువంటి అనేక మంది విద్యార్థుల కోసం నిలబడ్డ ఏకైక పత్రిక, ఏకైక టీవీ ఛానల్. ఇలా అనేక మంది పత్రిక టీవీ ఛానల్స్, అనేక మంది టీవీలు ఉన్నప్పుడు కూడా ఇలా నికర్సిగా వాళ్ళ జర్నలిజాన్ని పక్కన పెట్టేసుకొని అనేకమైన డబ్బులకు అమ్ముడు పోయి ఇలా ఇష్టానుసారంగా వార్తలు రాసి మసిపూసి మారడేసేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. కానీ జైభీం దినపత్రిక, జైభీం టీవీ వాళ్ళకు అండగా నిలబడ్డది, వాళ్ళ ప్రతి క్షణంలో నిలబడ్డది, ప్రతి సమస్య మీద నిలబడ్డది, ప్రతి ఒక్క సందర్భంలో నిలబడ్డది. ఇవాళ అందుకోసమే ఇవాళ పిహెచ్డీలో కూడా ఎంత దారుణమైనటువంటి మోసాలు జరిగిన పిహెచ్డీ సీట్లు కూడా ఏ విధంగా అమ్ముకున్నారో ప్రధాన వార్త కూడా జైభీం దినపత్రిక రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడిన పిహెచ్డీ ప్రవేశాల్లో పచ్చి మోసాలు, అబద్ధాలు, కుట్రలు, దాగాలు, బూటకాలు, అవినీతి అక్రమాలతో నిండుకొని ఉన్నాయని డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా ధ్వజమెత్తారు. రెండో తప్ప సీట్లు ఇచ్చి గొప్ప మేలు చేసిన సార్లు మిగతా సీట్లు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలన్నారు. సీట్ల కేటాయింపులో పేద బిడ్డల ఉసురు పోసుకుంటున్నారు ఎందుకంటూ ప్రశ్నించారు. చదువుకున్న సార్లు సాహసం గొప్పదన్నారు. విద్యార్థులను వేధించి విసిగిస్తే అధికారులకు ఏం లాభమో తేల్చాలన్నారు. పిహెచ్డి సీట్లను అమ్ముకొని సంచి నింపుకున్న సారు సుమ్మెత్తుకొని పోయాడన్నారు. అసలు పరీక్ష కోసం కొసరట్లా ఆడుతున్న అధికారులు దేనికోసం తెలపాలన్నారు. రూల్స్ లేవు, పాడు లేవు, మెరిట్ అంటూ సీట్లు కొడుతున్నారు. మండిపడ్డారు. ఎంట్రన్స్ టెస్ట్కి ఇంటర్వ్యూలు నియమించమని ఏ యూజీ చట్టంలో ఉందో అధికారులు బహిరంగ పరిచాలన్నారు. ఎలిజిబిలిటీ టెస్ట్కి, ఎంట్రన్స్ టెస్ట్కి నియామకాల గురించి ప్రవేశన చేపట్టిన సార్లు తెలివి చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. సరిగా యూజీసీ నామ్స్ విశ్వవిద్యాలయంలో పాటించినట్లయితే తక్షణమే కేయూను మూసివేయాల్సి వస్తుందన్నారు. చదువు వచ్చిన సార్లు చలమని కొనసాగిస్తుంటే చక్కగా చదువురాని సార్లు రుబాబు ఎగబడుతున్నారు. వీసీ వాకటకరణ కరుణించినప్పటికీ సీట్ల కేటాయింపుల అధికారులు తలో రకంగా ప్రవర్తిస్తూ చలాయించడం పచ్చి మోసం అన్నారు. తొక్కల సీటు కోసం విద్యార్థులు విచక్షణ రహితంగా తొక్కేస్తున్నా అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కేఈ దురవిద్య ప్రాంగణంలో సీట్లు నష్టపోయిన విద్యార్థులను న్యాయం చేయండి అంటూ హామీ ఇచ్చినప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతూ సీట్లు అమ్ముకుంటున్న తీరు విచారకరం అన్నారు. యూనివర్సిటీ చట్టాలను అమలుపరచాల్సిన అధికారులే ఇలా యూనివర్సిటీ చట్టాలను తుంగలు దొక్కేసి సీట్ల పంపకాల విషయంలో, పిహెచ్డీ పంపకాల విషయంలో ఇలా ఎంత గందరగోళం సృష్టించేటువంటి నేపథ్యం ఉందో జైభీం దినపత్రిక స్పష్టంగా రాసింది. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా చదువుకున్నటువంటి మేధావులు, చదువురానటువంటి అనేక మంది ఇవాళ పిహెచ్డి సీట్ల కోసం ఇవాళ విద్యార్థులు దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ సీట్లను సర్దుబాటు చేయలేక మళ్ళీ అదే తరహాలో తీసుకోబోతున్నారు. పాత పద్ధతిలోనే మళ్ళీ వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి నేపథ్యం చేస్తున్నారు. పిహెచ్డి అనేది వాళ్ళ జీవితంలో, ఒక డాక్టర్ అనేది వాళ్ళ జీవితంలో ఒక గొప్పగా చెప్పుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు ఇవాళ ఉన్నటువంటి ఇచ్చేటువంటి డాక్టరేటే ఇవాళ బలమైన డాక్టరేట్. దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫై చేసి ఓ డాక్టరేట్ సాధిస్తాడు. ఆ డాక్టరేట్ ఇచ్చే నేపథ్యంలో కూడా ఇన్ని కుతంత్రాలు వేసి ఇవాళ పిహెచ్డీని కూడా అమ్ముకొని లక్షలకు అమ్ముకొని ఇవాళ సంచలనం నింపుకున్నటువంటి చాలామంది ప్రొఫెసర్లు, చాలామంది మేధావులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ మేము ఒకటే చర్చిస్తున్నాం, బహిరంగ చర్చకు రాండి. అలా బహిరంగ చర్చకు వస్తే నిజంగా మేము ప్రతిదీ కూడా మీ ఎవిడెన్స్గా మేము చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా కాకతీయ యూనివర్సిటీలో గతంలో ఉన్నటువంటి వీసీ తాటికొండ రమేష్ పైన కూడా మేము ఎన్నోసార్లు సవాల్ విసిరాం. అక్కడ ఉన్నటువంటి అక్రమాలు జరిగినాయి, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైపోయారు. చాలామంది విద్యార్థుల జీవితాలు ఆగం చేసినటువంటి నేపథ్యం కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే తరహాలో ఇప్పుడు కూడా పిహెచ్డీ విషయంలో కూడా అదే మోసం జరుగుతుంది. ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన మోసం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డే కూడా జైభీం దినపత్రికనే ఉన్నటువంటి వార్తలు కూడా స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి.
ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మరి అక్కడ ఉన్నటువంటి సీఎం ఈ శాఖకు సంబంధించినటువంటి ఈ సీఎంకు సంబంధించినటువంటి ఈ శాఖ ఏ శాఖ అయితే ఆయన చేతుల్లో ఆ శాఖ నిర్వీర్యం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎడ్యుకేషన్ శాఖ ఇవాళ బరాబర్ ఉంటే ఇవాళ విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. ఎడ్యుకేషన్ శాఖ ఇవాళ ఎవరి చేతులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పట్టించుకున్నంటే పట్టించుకున్న నాదులు లేడు. ఇలా పోలీస్ శాఖ విద్యాశాఖ కీలకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ఇలా విద్యాశాఖలో చూసుకున్నట్టయితే ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకొని ఇష్టానుసారంగా జీవితాలు ఆన్ చేసుకుంటూ ఇలా ఫీజులు కట్టలేని పరిస్థితులు కూడా విద్యార్థుల చిన్నపిల్లలను కూడా ఇలా నిర్బంధించేటువంటి నేపథ్యం ఉంది కొన్ని స్కూళ్ళల్లో. ఇవాళ దాని మీద మానిటరింగ్ చేసేవాడు ఎవడునంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమయం లేదు. ఇవాళ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి. యూనివర్సిటీలో ఇవాళ అటోనమస్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇవాళ కొత్త కోర్సులు తీసుకొచ్చి ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్నారు. ఏ విద్యార్థులు అయితే తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడుతుందని చెప్పిలో ఆ విద్యార్థులకు ఇవాళ భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురయ్యేటువంటి నేపథ్యం ఉంది. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సార్లు కోల విద్యార్థుల కోల మార్చుకొని వాడుకుంటున్నారని అట్టి మోసం ఎవరిదని ప్రశ్నించారు. నిరుపేద విద్యార్థి బిడ్డలు ఉసిరు పోసుకుంటే అధికారులకు ఏం లాభమో తెలపాలన్నారు. అధికారులారా మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి అంటూ ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలో ముఖాలు చూసి మార్కులు ఎలా వేశారో తెలిసిపోయిందన్నారు. సీట్లు ఇస్తారా చిత్రాలు చేస్తారా ఏలన చేశారు. కేటగిరీ 1 ప్రవేశాల ప్రక్రియలో యూజీసీ విశ్వవిద్యాలయ నియమాలకు విరుద్ధంగా 3.1 క్లాస్ నెంబర్ 3.6 సబ్ క్లాస్గా మార్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు సీట్లు అమ్ముకున్న విధవ సంచుల నిండా సొమ్ము సంపాదించుకొని తన అవినీతి అక్రమ మోసాలకు బయట పోకుండా ఉండడం కోసం విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టించి క్రిమినల్ కేసు నిర్వహింపజేస్తే జైలుకు పంపించిన సంఘటన నేటికి మర్చిపోలేమన్నారు. 2017-2018లో నిర్వహించబడిన పిహెచ్ ఎంట్రన్స్ గాను బీసీ కటప్ మార్కులు 20కి అర్హత కల్పించగా అదే 2020 నోటిఫికేషన్లో బీసీ కటప్ మార్కు 35కి పెంచడంలో అంతరం ఏమిటో అధికారులు తెలుపన్నారు. బీసీ విద్యార్థుల జీవితాలతో చెలగట రావడం సరైనది కాదన్నారు. బీసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల కమిషన్ నుండి సిఫారసు లేఖలు తెచ్చినప్పటికీ సదర్ విభాగాల్లో ఖాళీలను పూరించాల్సిన అధికారులు బీసీని పక్కదారి పట్టి 20% ఉద్యోగుల కన్నా ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీలు లేదని తెలిసినప్పటికీ కూడా గంపగుత్తుగా లెక్క లేకుండా సీట్లు ఇవ్వడం వెనకాల మర్మమేంటో అధికారులకు తెలియదన్నారు. బీసీ వాకటికరణ పిహెచ్డి ప్రదేశాల్లో రెగ్యులర్గా ప్రవేశం పొందే విద్యార్థులకు మాత్రమే సీట్లు భర్తీ చేయమని చెప్పినప్పటికీ వాటన్నిటిని బేఖతారు చేస్తూ అధికారులు పట్టింపు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం మతలబ్ ఏంటన్నారు. అధికారులు తప్పుడు లెక్కలు సీట్ల కేటాయింపులపై ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల స్థాయిని లెక్క చేయకుండా చదువురాని విద్యార్థులతో బూతులు తిట్టిస్తున్నారని డిఆర్సీ సూపర్వైజర్లను కేటాయించడానికి డిఆర్సీ మీటింగ్లో వేలం పాటలు పాడుతున్నది ఎవరన్నారు. హైదరాబాద్లో వీసీ చెప్పేదే ఒకటైతే అధికారులు చేస్తున్నది మరొకటి అన్నారు. వీసీ దయావృత చర్యల అధికారులు పక్కదారి కారణం అవుతున్నాయి. పిహెచ్డి సీట్ల కేటాయింపు స్కీమ్ స్కామా కాకతీయ విశ్వవిద్యాలయాలు 2022 నుండి చేపడుతున్న పిహెచ్డి ప్రవేశాల స్కీమ్గా మొదలై స్కామ్గా మారాయన్నారు. కేటగిరీ 1 ప్రవేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పార్ట్ టైం సీట్లు కేటాయించి డబ్బులు దండుకున్నారు. అదే కేటగిరీ 1లో అసలైన ఫెలోషిప్ విద్యార్థులు నేటికి సీట్లు కేటాయించగల తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. కేటగిరీ 2లో సీట్లు కేటాయింపు పడే గమ్మత్తుగా జరిగింది. రోల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ కమ్ రోస్టర్ సిటీ మ్యాట్రిక్స్ పాటించామని తెలుపుతున్న అధికారులు ఎంట్రన్స్కి మెరిట్ మార్కులతో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్లో అత్యధిక మార్కులు వేసి సీట్లు కేటాయించారు. తీరా ప్రభుత్వ రెండో దఫ విచారణ కమిటీ నివేదికలో 2022 నుండి 2020 వరకు ఏర్పడ్డ వేకెన్సీ ఖాళీలను భర్తీ చేసే క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వకుండా పాతగా మోసాలు తెలియజేసిన ఇంటర్ మార్కులను మెరిట్ రూపంలో మాత్రమే అనువాదించి నంబర్లు కేటాయిస్తే సీట్లు పంపిణీ చేశారు. అంచనాలకు మించి సుమారుగా 300 సీట్లు కేటాయింపులో 80% ఉద్యోగులు కేటాయించడం జరిగింది. డీసీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించకుండా పిహెచ్డి ప్రవేశాలు చేపట్టడం యూజీసీ నియమాలకు పూర్తి విరుద్ధం. అధికారుల కుట్రలు సీట్లు కేటాయింపులో జరిగిన అవకతవకాలు బయటపడకుండా ఉండడం కోసం ఇన్ఛార్జి వీసీ వాకటకరణకు తప్పుడు సమాచారం చేరవేస్తూ ఇష్టరాజ్య నియమాలను పాటిస్తూ అడ్డాల మీద ఆటలు ఇస్తున్నారు. పిహెచ్డి ప్రవేశాల సీట్లు సర్దుబాటు సూపర్వైజర్కు 60 సంవత్సరాల వరకు తీసుకొచ్చిన నియామకం ఏ చట్టంలో ఉందో కేఈ అధికారులు తెలపాలని ఇప్పటికైనా విద్యార్థులు లాభం చేకూర్చడం కోసం చేపట్టిన అంశాన్ని స్వీకరించి కొంతమంది విద్యార్థులకు న్యాయం చేశారు. అందులో ఎక్కువ ఉద్యోగులు మాత్రమే సీట్లు కేటాయించడం నేపథ్యం కూడా ఉంది. ఇది గతంలో కూడా మీరు రాసిన సందర్భాలే, గతంలో కూడా మీరు చెప్పిన సందర్భాలే. ఎంత బాధాకరం అంటే ఇవాళ సీట్లు ఎవరికి అమ్ముకున్నారు, సీట్ల కోసం పాకులాడింది ఎవరు? ఇవాళ విద్యార్థులు దేనికోసం కొట్లాడిల్లు? ఇవాళ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ పిహెచ్డి ప్రవేశాల కోసం లాఠీ చార్జీని జైల్లో పాలైనటువంటి విద్యార్థులకు ఇప్పటి కూడా న్యాయం జరగలేని పరిస్థితులు మొదటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు పిహెచ్డీల మీద ఇవాళ వార్తలు రాసి పిహెచ్డీల కోసం అండగా నిలబడి ఈయన కాకతీయ యూనివర్సిటీలో భూముల కోసం నిలబడి అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తెలుసుకొని దాని మీద ప్రత్యేక రిపోర్టును పెట్టి అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు నిలబడాలి, వాళ్ళందరికీ అండగా నిలబడాలని
తీసుకోవాలని మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక టీవీ ఛానల్ జై భీమ్ టీవీ. కానీ ఇంత మోసం జరుగుతున్నప్పటికీ కూడా, ఇంత బాధాకరమైనటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇలా చీమ గుట్టినట్టు కూడా లేనటువంటి సమాజంలో మనం ఉన్నాము. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టు వివరించేటువంటి నేపథ్యం ఉంది. మరి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కానీ, ఇలా సీట్లు అమ్ముకున్నటువంటి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లో సీట్లు అమ్ముకున్నారో వాళ్ళందరికీ కానీ ఇవాళ మీ సవాల్ వేసే నేపథ్యం ఉంది. ఏ లెక్క ప్రకారంగా మీరు సీట్లు ఇచ్చారు, ఏ లెక్క ప్రకారంగా మీరు సీట్లు అమ్ముకున్నారు, ఏ లెక్క ప్రకారంగా నిజంగా జెన్యూగా ఉన్నటువంటి విద్యార్థికి ఇవాళ పిహెచ్డి సీట్లు ఇవ్వకుండా ఎందుకు మతలాబ్ చేస్తున్నారు, ఇవాళ ఎందుకు వాళ్ళను ముప్పు తిప్పలు పెడుతున్నారు? బహిరంగ చర్చకు మీ సవాల్ చేస్తున్నాం. ఇవాళ ప్రతి విషయం మీద మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా మేము ఎవరంటే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పిహెచ్డి సీట్ల కోసం అయితే మళ్ళీ గందరగోళం సృష్టించేటువంటి నేపథ్యం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలామంది చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితికి జై భీమ్ దినపత్రిక మొదటి నుంచి కూడా కొట్లాడుతూనే ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం.